హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఇస్ సురేఖ. ఈరోజు ఈ వీడియోలో మనం షార్ట్స్కి సంబంధించి యూట్యూబ్లోనే మనం షార్ట్స్ని ఎలా షూట్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే దానికి సంబంధించి ఒక మినీ బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఒక వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసాము. దాని కంటిన్యూషన్ వీడియో అనుకోవచ్చు. ఇన్ కేస్ ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఆ వీడియోలో కవర్ చేయని టాపిక్స్ ఏదైనా ఉంటే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇలాగా మనం యూట్యూబ్లోకి వెళ్ళి అందరూ షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తారో సో ప్లస్ బటన్ మీద క్లిక్ చేద్దాము. ఇలా ప్లస్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వీడియో షార్ట్ లైవ్ పోస్ట్ ఉంది కదా, నో క్లిక్ ఆన్ ద షార్ట్. సో ఇప్పుడు మనం ఒక వీడియోని తీసుకున్నాము. నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ ద నెక్స్ట్. నేను అసలు ఏమీ మాట్లాడకుండా వీడియోని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా మీకు. అంటే జస్ట్ అప్ డౌన్ ఇలాగా చూపిస్తున్నట్టుగా అనమాట. ట్రిమ్ చేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ అప్ చూపించిన దగ్గర మనకి యూట్యూబ్ అని రావాలన్నమాట. సో ఇక్కడ ఎవరు ఏమి మాట్లాడని టైంలో కూడా సో ఇలాంటి వీడియోస్ని మనం చేసుకోవచ్చు. సో నో క్లిక్ ఆన్ ద డన్. సో డన్ మీద క్లిక్ చేయగానే మనకు వీడియో అనేది ప్రాసెస్ అవుతూ వస్తుంది అనమాట. ప్రాసెస్ అవుతూ వచ్చింది కదా. సో ఇక్కడ మనకి వీడియో ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. అండ్ నౌ క్లిక్ ఆన్ ద ఓకే. ఓకే మీద క్లిక్ చేయగానే మన వీడియో అనేది ఇలా వస్తుంది కదా. సో ఇప్పుడు మనము ఇక్కడ టెక్స్ట్ని యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేశాను లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ నేను ఫస్ట్ యూట్యూబ్ అని ఇస్తున్నాను. సో యూట్యూబ్ అనేది రెడ్ కలర్లో ఇద్దాము. ఓకే. దీని సైజుని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఇక్కడ చూసారు కదా మీకు, ఇక్కడ ఒక మనిషి మాట్లాడే సింబల్ లాగా కనిపిస్తుంది. ఇది ఏఐ వాయిస్కి సంబంధించింది అనమాట. సో ఇది క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చాలా రకాల వాయిసెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా. యూ కెన్ సీ హియర్. సో ఇందులో మనకి నచ్చిన వాయిస్ని మనం ఎంచుకోవచ్చు. ఓకే. సో ఇలాగ మనకి వినిపిస్తాయి కూడా అనమాట వాయిసెస్. సో మనకి ఏది నచ్చితే అది మనం క్లిక్ చేసుకోవచ్చు. నౌ క్లిక్ ఆన్ ద డన్. ఓకే. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ అప్ దగ్గర నాకు యూట్యూబ్ అనేది రావాలన్నమాట. ఓకే. సో ఓకే ఇలా పెట్టాను. సో ఇక్కడ సైడ్కి చూపించినప్పుడు మళ్ళీ ఇంకొకటి రావాలి. సో ఇక్కడ నేను నెక్స్ట్ ఏమని ఇస్తున్నా అంటే యూట్యూబ్ తర్వాత షార్ట్స్ అని రాస్తున్నాను. సో ఇది ఎల్లో కలర్లో పెట్టాను. అండ్ క్లిక్ ఆన్ ద డన్. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ వాయిస్ని ఇందాకటి వాయిస్ని సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు దీన్ని ఇలాగ మనం ఇక్కడికి ప్లేస్ చేసాము. ఓకే. సో ఇక్కడ కనిపించినప్పుడు మనం ఇక్కడ టైం లైన్లోకి వెళ్ళాం కదా. సో ఎక్కడెక్కడైతే అది రావాలో మనం అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఇక్కడ చూపించేంత వరకు కూడా ఇది రావాలి. ఓకే. నెక్స్ట్ షార్ట్స్ అనే దగ్గర పక్కకు చూపిస్తున్నట్టుగా రావాలి. నెక్స్ట్ ఎడిటింగ్ అనేది ఈ అప్ చూపిస్తున్నట్టు ఇక్కడ చూపిస్తున్నప్పుడు రావాలి. ఓకే. సో ఇలాగ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట టైం లైన్లో. ఓకే. నో క్లిక్ ఆన్ ద డన్. ఎడిటింగ్. ఓకే. సో ఇలాగ మనకు కావలసినట్టుగా మనము పెట్టుకోవచ్చు అనమాట వీడియోకి. ఓకే. క్లిక్ ఆన్ ద నెక్స్ట్ మీద క్లిక్ చేసి సో దీనికి కావాలంటే ఫిల్టర్స్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నో క్లిక్ ఆన్ ద ఓకే. సో ఇప్పుడు చూడొచ్చు యూట్యూబ్ షార్ట్స్. సో ఇలాగ మీకు ఏఐ సౌండ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. సో మనం ఈ టైప్ ఆఫ్ వీడియోస్ని నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఎడ్యుకేషనల్ వీడియోస్, మీరు కుకింగ్ వీడియోస్ అలా ఏవైనా చేసినా కానీ సో దానికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ అలా యాడ్ చేసేటప్పుడు కూడా మీరు ఇలాగ ఏఐ వాయిస్ని యూట్యూబ్లోనే పెట్టచ్చు అనమాట. అలాగే మీరు కుకింగ్ వీడియోస్ కోసం కానీ బ్లాగ్స్కి సంబంధించింది కానీ వాటికి సంబంధించిన క్యాప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు ఇలాగే ఇంగ్లీష్లో ఇచ్చి వాటికి ఏఐ వాయిస్ ఇవ్వటం వల్ల కూడా మీ వీడియోస్ ఎక్కువ ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే నాట్ ఓన్లీ ఫర్ ద తెలుగు సబ్స్క్రైబర్స్, అంటే తెలుగు ఆడియన్సే కాకుండా ఇతర ఆడియన్స్ కూడా మన వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ది ఏంటంటే చాలా మందికి షార్ట్స్ కూడా క్యాప్షన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. అసలు అది ఎలా చూడాలి, ఆ క్యాప్షన్స్ని ఎలా ఆన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను.
మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ క్యాప్షన్స్ వస్తాయి, అలాగే తెలుగులో మాట్లాడితే తెలుగు వస్తాయి అన్నమాట. సో అది స్క్రీన్ మీద అసలు ఎలా వస్తుంది అనేది చూద్దాము. సపోజ్ ఇది నాదొక వీడియో ఉంది కదా, సో ఇక్కడ మీరు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్షన్స్ అని ఉంటుంది, క్యాప్షన్స్ మీద క్లిక్ చేసి తెలుగు ఆటో జనరేటెడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ప్లే చేసినప్పుడు ఆటోమేటిక్గా క్యాప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది ఈ నా వీడియోస్కే కాదు, ఎవరి వీడియోస్కైనా ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే ఆ లాంగ్వేజ్లో జనరేట్ అవుతాయి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ కూడా క్యాప్షన్స్ వస్తాయి అన్నమాట. సో ఇది యాక్చువల్గా నన్ను ఒకళ్ళు అడిగారు, సో అందుకు నేను చూపించాను అసలు ఎలా క్యాప్షన్స్ అనేవి మనం చూడాలి అనేది. షార్ట్స్కి సంబంధించి కొంతమందికి తెలియదు, లాంగ్ వీడియోస్కి అయితే సీసీ అని ఉంటుంది కాబట్టి దాని మీద చూసి ఆన్ చేసేస్తారు. బట్ షార్ట్స్కి సంబంధించి అయితే మనం ఇలా ఆన్ చేసుకోవాలి. ఇన్ కేస్ క్యాప్షన్స్ వద్దు అనుకుంటే మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం సీసీ మీద క్లిక్ చేసి ఇక్కడ టర్న్ ఆఫ్ క్యాప్షన్స్ అనగానే క్యాప్షన్స్ అనేవి కనిపించవన్నమాట. రీసెంట్ టైమ్స్లో షార్ట్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి. అదేంటంటే మన లాంగ్ వీడియోస్ని ఎడిట్ చేసుకొని మళ్ళీ వాటిని షార్ట్స్ వీడియోస్ లాగా అప్లోడ్ చేయకూడదు అని. కానీ మనం రీమిక్స్ ఆప్షన్ యూజ్ చేసుకొని మన వీడియోస్ని మనమే ఎలాగ షార్ట్స్గా కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. సపోజ్ నేను వైటీ స్టూడియోలోకి వెళ్తున్నాను. సో వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కంటెంట్ మీద క్లిక్ చేసి మనం ఏ వీడియోకి సంబంధించి అయితే మనం ఇప్పుడు షార్ట్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఈ వీడియో అనేది ఉంది కదా, ఈ వీడియో మీద క్లిక్ చేశాను నేను. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇలా మనం కిందకి వెళ్ళిన తర్వాత ఇలా మనం యూట్యూబ్లోకి వెళ్ళాం కదా, యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, అంటే మీ ఛానల్కి సంబంధించి ఫోటో ఉంటుంది అనేది క్లిక్ చేయగానే ఇక్కడ వ్యూ ఛానల్ అని కనిపిస్తుంది కదా, వ్యూ ఛానల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏ వీడియో అయితే మనం రీమిక్స్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోలోకి వెళ్ళాలన్నమాట. సో ఈ వీడియో కదా, ఈ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి రీమిక్స్ అని కనిపిస్తుంది కదా, రీమిక్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ ఇంటూ షార్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇందులో మనకి ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు 15 సెకండ్స్ 3 మినిట్స్ ఎంత కావాలి అని చెప్పేసి. సో దీన్ని మనం ఇలాగా ట్రిమ్ చేసుకొని ఏ 15 సెకండ్స్ కావాలి అనేది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట, ఎందుకంటే అది షార్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి. సో ఎక్కడైతే మనం పర్ఫెక్ట్గా మాట్లాడతామో సో ఆ పర్టికులర్ పార్ట్ అనేది మనం తీసుకొని ఇలా ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా మీకు మూవ్ చేస్తూ ఉంటే కనుక ఎన్ని సెకండ్స్ మీకు కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అయిపోయిన తర్వాత ఇక్కడ లేఅవుట్స్ అని ఉంది కదా, లేఅవుట్స్ మీద క్లిక్ చేస్తే కనుక ప్రాసెస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ లేఅవుట్ని మనము ఇక్కడ చూసుకోవచ్చు, సింగిల్, స్ప్లిట్ 1, స్ప్లిట్ 2 ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే పైన కింద కావాలా లేదంటే సింగిల్గా కనిపించాలా, స్క్వేర్లో కనిపించాలా అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం వీటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. స్ప్లిట్ చేసినట్టుగా కనిపిస్తుంది అనమాట 2 వీడియోస్గా. ఓకే, ఇలాగ మనం కావాల్సినట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియోని. స్క్వేర్లో కావాలంటే స్క్వేర్లో వస్తుంది, మనం సింగిల్గా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. నో క్లిక్ ఆన్ ద కంటిన్యూ. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే అది ఇంకా షార్ట్స్ని ఎలా చేస్తారో ఎడిట్ చేస్తారో అవన్నీ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి, వాటిని కూడా మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వెన్ యూ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ ఇంకా యాజ్ టీవీస్గా సేమ్ ప్రొసీజరు. మీకు థంబ్నెయిల్ కావాల్సింది పెట్టుకోవాలంటే ఇక్కడ మనం ఏ ఫ్రేమ్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది థంబ్నెయిల్, ఇది పెట్టామనుకోండి సపోజ్. నో క్లిక్ ఆన్ ద ఓకే. సో ఇది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇది నేను రీసెంట్ టైమ్స్లో షార్ట్స్గా కన్వర్ట్ చేసింది అనమాట, లాంగ్ వీడియోస్ని. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎలా కనిపిస్తుంది అనేది, క్రియేటెడ్ ఫ్రమ్ అని చెప్పి ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మన వీడియోస్ని మనమే రీమిక్స్ చేసుకొని లాంగ్ వీడియోస్ని షార్ట్స్గా కన్వర్ట్ చేసుకొని ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్లో షార్ట్స్ క్రియేట్ చేసే బిగినర్స్ చేస్తున్న మెయిన్ తప్పు ఏంటంటే బాగా వైరల్ అవుతున్న వీడియోస్ని తీసుకొని వాటికి గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి దాన్ని సరిగ్గా ఎడిట్ చేయకపోవడం అన్నమాట. మనం గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేసేటప్పుడు అట్లీస్ట్ వాటికి సంబంధించిన ఒక రియాక్షన్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ మనం దాన్ని మీనింగ్ఫుల్గా ఉండేలాగా ఒక వాల్యూ అనేది యాడ్ చేయాలన్నమాట. అదర్వైజ్ ఆ వీడియోస్ అనేవి మనకి రీయూజ్డ్ కంటెంట్ కింద వెళ్ళిపోతాయి, ఆ షార్ట్స్ అసలు మానిటైజేషన్ కూడా అవ్వవు అనమాట. వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటివి, అసలు మనం
గ్రీన్ స్క్రీన్ ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. గ్రీన్ స్క్రీన్ యూజ్ చేయడానికి మనం 2 టైప్స్‌గా చేయొచ్చు అనమాట. వేరే వాళ్ళ వీడియోస్‌కి మనం గ్రీన్ స్క్రీన్ చేసి మన వీడియోస్‌ని అక్కడ పెట్టడం అనమాట. ఇదొక టైప్ అయితే, మన వీడియోస్‌కి ఏదైనా బ్యాక్ సైడ్‌లో మనం పెట్టుకొని ఆ వీడియోకి మనం కనిపిస్తూ గ్రీన్ స్క్రీన్‌లో మాట్లాడటం అనమాట. ఇలా మనం 2 టైప్స్‌గా ఎడిట్ చేయొచ్చు షార్ట్స్‌లోనే. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడు సపోజ్ ఈ వీడియో అనేది ఉంది కదా! ఈ వీడియోకి మనం కనిపిస్తూ గ్రీన్ స్క్రీన్ అనేది చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్ అనేది, దాని మీద క్లిక్ చేయగానే ఇందులో యూజ్ ది సౌండ్, అలాగే టెంప్లెట్ యూజ్ చేయటం, కొలాబ్, గ్రీన్ స్క్రీన్. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. కట్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నువ్వు క్లిక్ ఆన్ ద గ్రీన్ స్క్రీన్. గ్రీన్ స్క్రీన్ మీద కట్ చేయగానే సో ఇక్కడ లేఅవుట్ అలాగే డన్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి. నువ్వు క్లిక్ ఆన్ ద లేఅవుట్ ఇందాకట్లాగే. సో ఇందులో మనకి కింద రావాలా ఏంటి అనేది అనమాట వస్తుంది ఇందులో. సో ఇలా కింద రావాలి అనుకుంటే పైన కింద అలాగే ఎలా కావాలంటే అలాగ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సింగిల్ మీద క్లిక్ చేశాను. నువ్వు క్లిక్ ఆన్ ద కంటిన్యూ మీద క్లిక్ చేయగానే అది ప్రాసెస్ అవుతున్నట్టుగా వస్తుంది అనమాట. చూసారు కదా, దీన్ని ఇలా మీరు పట్టుకొని మూవ్ చేస్తే కనుక అది జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట దానికి సంబంధించి. సో ఇక్కడ అది రికార్డ్ అయింది కదా, సో రికార్డ్ అవ్వగానే అలా కనిపిస్తుంది దానికి సంబంధించిన వీడియో. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఇందాక జూమ్ ఇన్ అవుట్ చేశాను కదా, సో ఇలా వీటికి సంబంధించి వస్తుంది. సో ఇలా క్లిక్ చేసామనుకోండి, డిలీట్ ద లాస్ట్ క్లిప్ ఈ యాడెడ్ టు ఇది వీడియో అని వస్తుంది కదా, డిలీట్ చేశాను. సో ఆ క్లిప్ వరకు మళ్ళీ ఇలా నొక్కగానే మళ్ళీ మనకి డిలీట్ అని వస్తుంది కదా, ఆ క్లిప్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇలా మనము డిక్రీజ్ చేసుకొని మనం దీన్ని కావాలంటే ఎక్కడైనా సరే మనం వీడియోకి సంబంధించి ప్లేస్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓకే. ఇప్పుడు మనము రికార్డ్ చేసుకోవడానికి ఇక్కడ రియాక్షన్ ఇవ్వడానికి ఇక్కడ స్టార్ట్ చేయాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఇస్ సురేఖ. ఈరోజు ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో చూద్దాము. సో ఇలా అయిపోయింది కదా, అది రికార్డ్ అయిపోయింది అనమాట. ఓకే, దెన్ యూ క్లిక్ ఆన్ ద ఓకే. అది రికార్డ్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది, చూడొచ్చు. సో నేను ఫస్ట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేశాను కదా, సో అది ఒక పక్కన ప్లేస్ చేసినప్పుడు ఎలా వచ్చింది అనేది మీరు చూడొచ్చు. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తున్నాం అనేది మనం అక్కడ మాట్లాడాలన్నమాట, అప్పుడే అది మీనింగ్ఫుల్ అవుతుంది. ఓకే, దానికి రియాక్షన్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఇలా ఉంది కదా, ఇక్కడ మీకు మైక్ సింబల్ అనేది కనిపిస్తుంది. మీకు గనక ఆడియో రాకపోతే అక్కడ మీరు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు అనమాట దానికి. అలాగే ఇప్పుడు మనం వెన్ యూ క్లిక్ ఆన్ ద టైమ్ లైన్ మీదకి వెళ్ళగానే మనకి వీడియో అనేది ఇలా కనిపిస్తుంది. సో మీరు కావాలంటే దీన్ని మళ్ళీ ట్రిమ్ చేసుకొని అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెకండ్ టైప్ లో మన వీడియోస్ కి మనమే బ్యాక్గ్రౌండ్ లో ఒక గ్రీన్ స్క్రీన్ వచ్చేలాగా మనం ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఎప్పటిలాగే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి షార్ట్ మీద క్లిక్ చేయగానే మనకి వీడియో అనేది ఇలా డిస్ప్లే అవుతుంది కదా. ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంది, యూ కెన్ సీ హియర్. సో ఈ గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే మన వీడియోకి మనమే గ్రీన్ స్క్రీన్ అనమాట. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏది కావాలనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇది ఒక పేపర్ లాగా యాడ్ చేస్తున్నాను, చూడొచ్చు. వీడియోను కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. సో ఇప్పుడు చూసారు కదా, నా బ్యాక్గ్రౌండ్ లో అది వస్తుంది. సో ఇప్పుడు ఇది వస్తుంది అనమాట. ఇలాగ మనం బ్యాక్గ్రౌండ్ అంటే మన బ్యాక్గ్రౌండ్ అనేది సరిగ్గా లేకపోయినా కానీ ఈ టైప్ గా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నో క్లిక్ ఆన్ ద డన్. మనం ఇప్పుడు స్క్రీన్ ఇందాకట్లాగే మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. దీనికి కావాలంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. మనం వీడియోని రికార్డ్ చేసుకోవాలంటే ఇలాగ మనం చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన రియాక్షన్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నట్టుగా కూడా చేయొచ్చు, లేదంటే మన బ్యాక్గ్రౌండ్ బాగాలేకపోతే అలా కూడా మనం బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక టైప్. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు ఎలా వచ్చిందనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, షార్ట్స్ ని ఎలా ఎడిట్ చేయాలనేది హెల్ప్ఫుల్ గా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.